మరి నా పరిధిలో అయితే మా నాన్నగారు చెప్పిన తర్వాత ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేశాం. ఆ ట్రస్ట్ ద్వారా చాలా మందికి మెడికల్ గా ఆపరేషన్స్ చేయించాం. ఇప్పటికీ కొంతమంది విద్యార్థులు నేను కూడా చదివిస్తున్నాను. డ్రింకింగ్ వాటర్ ఈ ప్రాంతానికి గొల్లపల్లి నుంచి నీళ్లు రానప్పుడు ట్యాంకర్లు పెట్టి కూడా మనం వాటర్ తోలాం. కరోనాలో అనేక సేవలు చేశాం. ఎంతో మంది పేదవారికి అనేక విధాలుగా మనం ఆదుకున్నాం. మరి అది ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున జరుగుతూ ఉంది. మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి మేరకు నేను కూడా మన నియోజకవర్గంలో తల్లి తండ్రి లేని బిడ్డలను వాళ్ళు విద్యాపరంగా నేను అడాప్ట్ చేసుకోవడానికి, వైద్యపరంగా అడాప్ట్ చేసుకోవడానికి, వాళ్ళు ఉన్నత చదువులు చదవడానికి అడాప్ట్ చేసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానన్న విషయం కూడా 5 కుటుంబాలని దత్తత తీసుకునే దానికి నేను రెడీగా ఉన్నాను. చెప్పమ్మా, మీరు 5 కుటుంబాన్ని మీ సచివాలయం పరిధిలో ఉన్న బంగారు కుటుంబాలు మీరు మార్గదర్శులుగా 5 మందిని తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా ప్రభుత్వం తరఫున, నియోజకవర్గం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ పేరు? కృష్ణమూర్తి. ఏం చేస్తుంటారు మీరు? నేను కాంట్రాక్ట్. ఓకే, థ్యాంక్ యూ.